వెల్కమ్ టు వైబ్ న్యూస్. నేను మమతారెడ్డి. 10 కోట్ల వెనుక 10 ఏళ్ల కసి. కొన్ని విషయాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అందరికీ అన్నీ తెలిసిన విషయాలే. కానీ ఆ సబ్జెక్ట్ రాగానే ఇంట్రెస్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతుంది అని తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిల్లో ప్రెజెంట్ నడుస్తున్న ఓ టాపిక్ నయన్ ధనుష్ మధ్య గొడవ. నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ ఓ చిన్న మూవీ క్లిప్ ఉపయోగించడం విషయంలో ఇద్దరి మధ్య రగడ మొదలయ్యింది. ఇప్పుడు కోర్టులో దావా వేయడం వరకు వెళ్ళింది. ఈ మధ్యలో నయన్ను సపోర్ట్ చేస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు. లేదు, ధనుష్ చేసిందే కరెక్ట్ అని కొంతమంది, ధనుష్ ఇలా చేస్తారని ఊహించలేదని మరికొంతమంది. ఇలాంటి రభస ఎంతో జరిగింది. ఇంతకీ అసలు గొడవ ఎక్కడ మొదలయ్యింది? 3 సెకండ్ల క్లిప్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు ధనుష్కి. అయినా సరే ఎందుకంత పట్టుబట్టారు? ఏదో పర్టిక్యులర్ రీజన్ ఉంటేనే కదా తెగేదాకా లాగేది. మనసులోని పగను చూపించే మిషన్స్ లేవు మన దగ్గర. అవే ఉంటేనా నయన్ ధనుష్ మధ్య గొడవకు అసలు కారణం దొరికేసేది. కానీ ఆ మిషన్స్ లేకపోయినా ఇద్దరి మధ్య అసలు గొడవకు కారణం దొరికేసింది. ఇంతలా మనసులో పెట్టుకున్నారా అని అనిపించే కారణం అది. నయనతార ధనుష్ మధ్య గొడవ ఎక్కడ మొదలైందో తెలియాలంటే ఓ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 2015లో మొదలైంది ఈ కథ. నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చింది 2003లో. కొన్ని సినిమాలు హిట్, మరికొన్ని ఫ్లాప్లు. తాను నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయినా సరే నయనతారకు మాత్రం పెద్దగా ఫేమ్ రాలేదు. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ 2015లో వచ్చిన సినిమా నయనతార ఫేట్ మార్చేసింది. అదే నానుమ్ రౌడీతాన్. ఈ సినిమాకు నిర్మాత హీరో ధనుష్, డైరెక్టర్ విఘ్నేశన్ శివన్. ఇప్పుడు జరుగుతున్న గొడవకి బీజం అక్కడే పడింది. ఆ సినిమాకు 4 కోట్ల బడ్జెట్తో తీద్దామనుకున్నారు ధనుష్. కానీ ఊహించని విధంగా అదనంగా మరో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్టే. దర్శకుడుగా విఘ్నేష్కు, హీరోయిన్గా నయనతారకు మంచి పేరొచ్చింది. ఎటొచ్చి నిర్మాత ధనుష్కే బడ్జెట్ పెరగడం వల్ల పెద్దగా లాభాలు రాలేదు. పైగా ఆ సినిమా సమయంలో నయన్ విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ సమయంలో ఆల్మోస్ట్ లవ్ బర్డ్స్గా తిరిగారు. ప్రేమలో పడడం తప్పులేదు, కానీ ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమైంది. దీనికి కారణం షూటింగ్ టైంలో నయనతార విఘ్నేష్ ప్రేమాయణమే అనేది కొందరి విమర్శ. వీరిద్దరి లవ్ ట్రాక్ కారణంగానే సినిమా ఆలస్యం అవ్వడం, దానికి తోడు సినిమా బడ్జెట్ కూడా ఊహించని రేంజ్లో పెరగడం జరిగిందని చెబుతున్నారు. బడ్జెట్పై ధనుష్ను బలవంతంగా ఒప్పించింది నయన్ విఘ్నేష్ అనే ప్రచారం కూడా బలంగా జరిగింది. అంతేకాకుండా సినిమా హిట్ అయినా లాభాలు రాకపోగా తన టైం తినేశారనే కోపం ధనుష్లో ఉండిపోయిందంటున్నారు. ఆ కోపాన్ని అప్పట్లోనే మరోలా బయట పెట్టారు ధనుష్. నానుమ్ రౌడీతాన్ సినిమాలో నయన్ యాక్టింగ్ ఏమంత బాగోలేదని ధనుష్ ఓపెన్గా కామెంట్ చేశారు. ఆ సినిమాలో లీడ్ రోల్ చేసింది హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే. అలా విజయ్తో పోల్చి నయన్ నటన బాగోలేదన్నారా, లేక నిజంగానే బాగా అనిపించలేదా, లేదా తన టైం మనీ తినేశారనే కోపం లోలోన ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకొని అలా అన్నారా? కారణం ఏదైనా ఓ కామెంట్ అయితే చేశారు ధనుష్. ఆ కామెంట్ చేశాక నయనతార కూడా ఓపెన్గానే సారీ చెప్పారు. అయినా సరే అప్పటి నుంచి ధనుష్ మనసులో ఆ కోపం అలానే ఉండిపోయిందని చెప్పుకుంటున్నారు. నిజానికి నయన్ ధనుష్ మంచి ఫ్రెండ్స్. 2008లో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆడవారి మాటలకి అర్థాలే వేరులే సినిమాను 2008లో నయన్ ధనుష్ హీరోయిన్లుగా యారాడి నీ మోహిని మూవీ రీమేక్ చేశారు. ఆ సినిమా నుంచి నయన్ ధనుష్ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఇద్దరు ఎంగేజ్ అయ్యారు కూడా. ఆ స్నేహంతోనే ఒక నిర్మాతగా 2015లో నయనతారను హీరోయిన్గా నానుమ్ రౌడీతాన్ తీశారు ధనుష్. కానీ ఆ సినిమా విషయంలో ఏం జరిగిందో ఇందాకే చెప్పుకున్నాం కదా. నయన్పై ధనుష్కి ఒక రకమైన కోపం ఏర్పడడానికి కారణం అయ్యింది ఆ సినిమానే. ఆ కోపం 10 ఏళ్ల తర్వాత బయటపడిందా అంటే ఎస్, బయటపడిందనే చెప్పాలి. మానిపోయిన గాయాన్ని రేపడం అంటారే, అదే జరిగింది ఇక్కడ.
సరిగ్గా నయన్పై కోపం పెరగడానికి కారణమైన నాన్నిం రౌడీతన్ సినిమా క్లిప్పే అడిగారు నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ కోసం నయన్ విఘ్నేష్ మధ్య పరిచయం ఏర్పడటానికి కారణమైన ఆ మూవీ క్లిప్ అవసరం వచ్చింది. నయన్ విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది ఆ సినిమా టైంలోనే కాబట్టి నాన్నిం రౌడీతన్ సినిమా క్లిప్ అడిగారు. కానీ చిన్న క్లిప్ కూడా 10 కోట్లు అడిగారు హీరో ధనుష్. బహుశా ఆనాటి టైం వేస్ట్, మనీ వేస్ట్ మరోసారి గుర్తుకొచ్చి ఉండొచ్చు ధనుష్కి. ఇక్కడ 10 కోట్లు అని ఆ రేట్ ఎందుకు ఫిక్స్ చేశారు ధనుష్? బహుశా తాను అనుకున్న బడ్జెట్ 10 కోట్లు పెరిగింది కాబట్టేనా? అందుకే అంత పర్టికులర్గా 10 కోట్లు అడిగారా? నిజానికి 3 సెకండ్ల క్లిప్ కాదు, సినిమా మొత్తం వాడుకున్న ఒప్పుకునేవారేమో ధనుష్. కానీ ఆ సినిమా టైంలో జరిగిన విషయాలను ఇంకా మనసులో పెట్టుకున్నారు. అదే నిజమైతే ధనుష్ కోపానికి అర్థం ఉన్నట్టే. కాకపోతే ఇన్నేళ్ళైనా ఆ విషయం మర్చిపోకపోవడంలో అర్థం లేదు. నిజానికి ఆ 3 సెకండ్లు లేకపోయినా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఆగేది కాదు. ఆ 3 సెకండ్లు ఇవ్వనందుకు నయన్ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. చూసి చూడనట్లు వెళ్ళిపోవాలనుకుంటే ధనుష్ 10 కోట్లు అడిగేవారే కాదు, విషయం కోర్టు వరకు వెళ్ళేదే కాదు. సో ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి. ఇలాంటి స్పెషల్ స్టోరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.